సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ మాధవి రెడ్డి. ఐఎమ్ యువర్ ఫైనాన్షియల్ కోచ్. సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియో అంతా కూడా మనం హోమ్ లోన్ ఎంత తొందరగా పే చేసుకోవాలి అనే దాని గురించి మీకు కొన్ని ట్రిక్స్ అండ్ మెథడ్స్ అయితే చెప్తామండి. సో ఇక్కడ బయట సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఏమీ బాగాలేదండి. ఎందుకంటే ఒకవైపు లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అలానే ఉన్న జాబ్స్లో కూడా పెద్దగా మనకి శాలరీ హైక్స్ ఏమీ కనిపించట్లేదు. అలా అలా దాంతో కంపేర్ చేసుకుంటే ఇన్‌ఫ్లేషన్ కూడా చాలా వరకు పెరుగుతుందండి. అంటే స్కూల్ ఫీజులు గానీ, లేకపోతే హాస్పిటల్ బిల్స్ గానీ, లేకపోతే ట్రావెలింగ్, మినిమమ్ థింగ్స్ కూడా చాలా చేసుకోలేకపోతున్నారు. సో, ఇవన్నీ కూడా అంటే చాలా బర్డెన్ అయిపోతున్నాయి. సో, ఇద్దరు జాబ్ చేస్తున్నా భయపడుతున్న రోజులంటే వచ్చేసాయి. సో, ఒక్క జాబ్ పోతే చాలా కంగారు పడిపోతున్నారండి. ఎందుకంటే మా దగ్గరికి కూడా చాలా క్లయింట్స్ వస్తూ ఉన్నారు. మేడం, నాకు జాబ్ అనేది లాస్ అయింది. ఒక 2, 3 మంత్స్ అయితే అవుతోంది. ఇంకా జాబ్‌కి నేను ట్రై చేయలేకపోతున్నాను. ఎందుకంటే ముందు మె మ అంటే మైండ్ కూడా అంత పర్ఫెక్ట్‌గా లేదండి. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ లోన్స్. ఎందుకంటే ఇన్ని లోన్స్ పెట్టుకొని, ఇన్ని ఈఎంఐస్ ఇవన్నిటి గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు పర్టిక్యులర్ డెసిషన్స్ అంటే ఆఫీస్ అంటే ఆ జాబ్ మీద గాని, జాబ్ సెర్చింగ్ మీద కూడా, ఎందుకంటే బయట కూడా అన్ని ఆపర్చునిటీస్ లేవండి. ఎక్కడ చూసినా లే ఆఫ్స్ అవుతున్నాయి కాబట్టి అంత ఈజీగా జాబ్స్ వచ్చే అవకాశం కూడా కనిపించటం లేదు. సో, ఇలాంటి టైంలో ఎవరైతే ఎగ్జిస్టింగ్ మీ హోమ్ లోన్స్ చాలా వరకు తీసేసుకున్నారో దాన్ని తగ్గించుకునే మార్గం కొంచెం చాలా ఆలోచిస్తే బెటర్ ఉంటుందండి. సో, ఇక్కడ నేను ఒక్క ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. 25 ఇయర్స్‌కి మీరు లోన్ గాని తీసుకుంటే అసలు 10 ఇయర్స్‌లోనే తగ్గించుకునే అవకాశం అయితే ఉందండి. సో, ఫస్ట్ ఈ లోన్ ఏంటంటే 50,00,000 లోన్ తీసుకుంటే రేట్ 8.5%, టెన్యూర్ ఏమో 25 ఇయర్స్. సో, దాదాపుగా ఈఎంఐ అనేది మీకు 40,000 వస్తుంది. సో, ఒక ఫస్ట్ ఇయర్ టోటల్ పేమెంట్లు గాని మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఇంట్రెస్ట్‌కే వెళ్ళిపోతుందండి. అంటే ప్రిన్సిపల్‌కి చాలా తక్కువవుతుంది. అంటే మీకు ఫస్ట్ 3, 4 ఇయర్స్ చూసుకుంటే దాదాపుగా 80% వరకు మనకి ఓన్లీ ఇంట్రెస్ట్‌కే మీరు కడుతున్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ 10 ఇయర్స్ కూడా. ఆ తర్వాత వరకు గాని ప్రిన్సిపల్ మీకు ఎక్కువగా మీకు కట్ అవ్వదు. సో, దాన్ని బ్యాంక్స్‌కే చాలా అడ్వాంటేజ్ అండి. మనకైతే ఎలాంటి దీనివల్ల ఏంటంటే బ్యాంక్స్‌కే ఎక్కువ ఇంట్రెస్ట్‌లు కడుతూ ఉన్నాము. బట్ మనకి ఎలాంటి అడ్వాంటేజ్ రాదు. సో, వాట్ వి కెన్ డూ ఈజ్ మెథడ్ 1 ఏంటంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక్క ఎక్స్‌ట్రా ఈఎంఐ పే చేయడానికి ట్రై చేయండి. అంటే ఇయర్‌లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంటే మీకేదైనా బోనస్ వచ్చే ఒక మంత్ ఉండొచ్చు. లేదు ఆ పర్టిక్యులర్ మంత్‌లో మీకు ఎక్స్‌పెండిచర్ తక్కువయ్యి ఉండొచ్చు. సో, ఇలాంటి టైంలో ఏదో ఒక మంత్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఆ మంత్‌లో ఎక్స్‌ట్రా ఈఎంఐ అనేది పే చేయడం చూడండి. దానివల్ల ఏమవుతుందంటే, ఒక్క ఈఎంఐ ఇయర్‌కి ఒక్క ఈఎంఐ గాని మీరు ఎక్స్‌ట్రా పే చేసినట్లయితే, మీ లోన్ కాస్త టెన్యూర్ 25 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్‌కొచ్చేస్తుందండి. ఒక్క ఈఎంఐ అయితే పే చేయడానికైతే ట్రై చేయండి. ఇయర్‌కి ఒక్కటైనా ఎక్స్‌ట్రా పే చేయండి. అది మీకు వీలవ్విన వాళ్ళు అలా చేయొచ్చు. ఇంకొకటి మెథడ్ 2 ఏంటంటే, ఎవ్రీ ఇయరు మీరేంటంటే ఈఎంఐని పెంచుకోవాలండి. అంటే మేము దాదాపుగా చూస్తూ ఉన్నామండి. ఈఎంఐ తగ్గించుకోవడానికి టెన్యూర్‌ని పెంచేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 20 ఇయర్స్‌కి తీసుకుంటే మంచిది. 15 ఇయర్స్‌కి తీసుకుంటే ఇంకా మంచిది. కానీ ఈఎంఐ ఎక్కువైపోతుందని కొంతమంది 30 ఇయర్స్‌కి కూడా తీసేసుకుంటున్నారండి. విచ్ ఈస్ వెరీ, వెరీ రాంగ్. మాక్సిమం 15-20 ఈ మధ్యలోనే మీరు ఎక్కువగా టెన్యూర్‌ని పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే దాదాపుగా మీరు 35 ఇయర్స్ ఉంటారు. 20 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ అంటే 60 ఇయర్స్‌కి వెళ్ళిపోతుంది. సో, అంతవరకు ఈ రోజుల్లో జాబ్స్ ఎవరికుంటున్నాయండి. సో, జాబ్స్ మైట్ నౌ ఎ డేస్ ఏమవుతున్నాయి, 50 ఇయర్స్‌కే కొంచెం ఔట్‌డేటెడ్ అయిపోతున్నాయని జాబ్స్ కూడా కొంచెం పాసిబిలిటీస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో, డోంట్ టేక్ అంతవరకు మీరు హ్యూజ్ మనకి టెన్యూర్ అనేది మంచిది కాదు. సో, ఎవరైతే ఆల్రెడీ అలా తీసేసుకుని ఉన్నారో వాళ్ళకొక మెథడ్ అండి. ఏంటంటే, మీరు ఎవ్రీ ఇయర్ ఈఎంఐ ఒక 7% నుంచి 10%, అంటే మీది 40,000, 50,000 ఈఎంఐ అనుకోండి. దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 వరకు కొంచెం ఈఎంఐ మీరు ఎవ్రీ ఇయర్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఒక్కొక్క ఇయర్ 10% మీరు ఈఎంఐ అంటే పెంచుకుంటూ వెళ్ళిపోతే, అంటే ఫస్ట్ ఇయర్ 40,000 ఉందంటే నెక్స్ట్ ఇయర్ మీరు 44,000 అలా మీరు పెంచుకుంటూ వెళ్తే యూ క్యాన్ రెడ్యూస్ ఇట్ టు ఆల్మోస్ట్ ఈ 25 ఇయర్స్ ఉన్నది కాస్త 12 ఇయర్స్‌కి వచ్చేస్తుందండి.
సో ఎక్కడ 25 ఇయర్స్, ఎక్కడ 12 ఇయర్స్ అంటే జస్ట్ ఓన్లీ వన్ థింగ్, ఒక్క డిసిప్లిన్ ఆలోచన అండి. ఒక డిసిప్లిన్ ఎగ్జిక్యూషన్ గాని మీరు చేసినట్లయితే ఈఎంఐని ఎవ్రీ ఇయర్ 10% చొప్పున మీరు ఎక్కువ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మీకు 12 ఇయర్స్‌లో అయిపోతుంది. అసలు ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అంటే ఒక ఈఎంఐ ఎక్స్‌ట్రా కట్టడము, లేదు అలాంగ్ విత్ దట్ ఎక్స్‌ట్రా కట్టడంతో పాటు ఎవ్రీ ఇయర్ ఈఎంఐ కూడా పెంచుతూ ఉంటే మీకసలు 10 ఇయర్స్‌కే మీరు హోమ్ లోన్ అంతా కట్టేస్తారండి. సో ఎవరైతే హ్యూజ్ హోమ్ లోన్స్ తీసుకొని ఈ పర్టిక్యులర్ లే ఆఫ్స్‌లోని భయపడుతూ ఉన్నారో వాళ్ళందరూ, అంటే బిజినెస్‌లు కూడా ఇప్పుడు చాలా డల్‌గా కనిపిస్తున్నాయి. సో ఎవరెవరైతే ఈ హోమ్ లోన్స్ బర్డెన్ నుంచి తొందరగా బయటకొచ్చేద్దాము అనుకున్నారంటే దే కెన్ టేక్ అప్ ఫస్ట్‌లోనే మీరు అసలు తక్కువ టెన్యూర్‌కి తీసుకోవడం అలవాటు చేసుకోండి. 15 ఇయర్స్ టు 18 ఇయర్స్ అది మంచిది. లేదు ఆల్రెడీ మేము 25, 30 ఇయర్స్‌కి కూడా తీసేసుకున్నాము అంటే దెన్ దే హావ్ టు స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ ఈ మెథడ్స్‌నైతే మీరు ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. సో దట్ యూ కెన్ ఫీల్ సమ్ స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో చాలామంది ఈ మధ్య మా క్లయింట్స్ అందరూ కూడా డెట్ మేనేజ్‌మెంట్‌కే వస్తున్నారండి. మేడం ఇన్ని డెట్స్ అవుతూ ఉన్నాయి. మాకసలు ఎలా దాన్ని పే చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అనేది స్ట్రెస్‌లో వస్తున్నారండి. బట్ ఏదైనా అంతా అయిపోయిన తర్వాత మీరు ఆలోచించి చాలా లేట్ వరకు మీరు డెసిషన్స్ అనేవి మీరు లేట్‌గా చేశారు అంటే చాలా వరకు డ్యామేజ్ ఎక్కువైపోతుంది. అలా లేకుండా ఇమ్మీడియేట్‌గా మీకు ప్రాబ్లమ్ అనేది అనిపిచ్చింది. ట్రాప్‌లోకి వెళ్ళిపోయారు, డెట్ ట్రాప్‌లోకి వెళ్ళిపోయారు అనిపించగానే మీరు వెంటనే మమ్మల్ని కొంచెం కన్సల్ట్ చేసినట్లయితే వి కెన్ గివ్ యూ ద రైట్ సొల్యూషన్స్. ఆ టైంలోనే మనము ఎంతవరకు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయగలమో అందులోనే చేయగలమండి. లేకపోతే ఈ రోజుల్లో లోన్ యాప్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళ తర్వాత కొంతమంది మార్ట్‌గేజ్ లోన్స్‌లో వాళ్ళ అంటే మార్ట్‌గేజ్ లోన్స్ తీసేసుకుంటున్నారు. ఈఎంఐలు కట్టట్లేదు. సిబిల్ స్కోర్స్ అన్నీ నెగెటివ్ అయిపోతున్నాయి. సో, మొత్తం అంతా కూడా మెస్ చేసేసుకుంటున్నారండి. ఒక్కసారి సిబిల్ స్కోర్స్ అనేవి తగ్గిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ అంతా కూడా మీకు ఎప్పుడూ నార్మల్ రేట్‌కి ఇంట్రెస్ట్‌లనేవి మీకు ఇంట్రెస్ట్ రేట్‌కి ఎలాంటి లోన్స్ రావు. దాన్ని కరెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుందండి. సో, బిఫోర్ గెట్టింగ్ ఇంటూ దిస్ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయ్యేంతగా మీరు వచ్చేసారు. డిఫాల్ట్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి అంటే మీరు తప్పకుండా మమ్మల్నయితే కన్సల్ట్ చేయొచ్చు. సో, వి ఆర్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌లు లేకపోతే వీటి పెట్టించడానికే కాదండి. ఇలాంటి డెట్స్‌ని కూడా మేనేజ్ చేసుకోవడం కూడా రావాలి. సో, ఏదైనా మీకు హెల్ప్ అంటే డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం ఆహ్, అంటే ధైర్యం సరిపోదండి. అంటే ఏదైనా ఒక చిన్న ప్లాట్ ఉంది. అది అమ్మేసి ఇది కట్టేసుకుంటే మంచిది అని వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే అది కరెక్టా కాదా? ఆ డెసిషన్ అనేది కరెక్టా కాదా? అని తెలుసుకోవడంలోనే ఆ ఎగ్జిక్యూషన్‌లోనే వాళ్ళు 3, 4 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసేస్తూ ఉంటారండి. ఆ 3, 4 ఇయర్స్‌లో ఆ ప్లాట్ పెరిగేదేమో తెలియదు గానీ, అదేమి పెరగదు గానీ, బట్ వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు బయటకు తెచ్చేసుకున్నవి అవన్నీ కలిపి ఆ ప్రిన్సిపల్‌కి మించి లోన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో, డోంట్ డిలే అండి. మీకు ఇలాంటివి ఎటువంటి ఇష్యూస్ రిలేటెడ్ టు డెట్స్ గురించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవ్వండి. మీరు చేయాలనుకున్నది ఏదైనా ఉంటే అది కరెక్టా కాదా అని తెలుసుకోండి. సో, మనం బెస్ట్ స్ట్రాటజీతో గాని ప్లాన్ చేసుకున్నట్లయితే వి కెన్ క్లియర్ ద డెట్స్‌నయితే మనము ప్రాంప్ట్‌గా మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్లయితే మనము ఆ డ్యామేజ్‌ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. మీరు అలా ఆలోచించుకుంటూ నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ ఉంటే లోన్‌లు దాని మీద ఇంట్రెస్ట్‌లు కూడా చాలా భారం అయిపోతూ ఉంటుంది. సో, ఎవ్రీథింగ్ పర్సనల్ ఫైనాన్సెసే కాదు. దానివల్ల మీ పర్సనల్ లైఫ్ కూడా ఇంపాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌లీ రెస్పాండ్ అవ్వండి అండ్ ఆన్ టైమ్‌లో డెసిషన్ తీసుకోండి.